ఎవరు మన దేవుళ్ళు? మేము మన దేవుల్ని ఎంటర్టైన్ చేయడానికి కింద మీద పడి మిమ్మల్ని ఏదో విధంగా నవ్విస్తాము. మీరు కడుపుబ్బా నవ్వాలి అంటే మా F3 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట కూడా కొట్టి మమ్మల్ని ముందుకి నెట్టండి. ప్లీజ్ F3 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ F3 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా జీవితంలో తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం నా చిట్ట చివరి నిర్ణయం అయింది. ఎందుకంటే నేను చావబోతున్నా. ఇక సెలవు, ఇంక నాకు ఈ చావే దిక్కు. అసలేం జరిగింది? ఈరోజు ఆల్ టికెట్లు ఇస్తారన్న విషయం మర్చిపోయారేటి ఎదవలు? ఇంకా రాలేదు. కాల్ చేద్దాం. హలో రే ఎక్కడ్రా? ఏట్రా కోడి కోయికి ముందు కాకిలా కరుస్తున్నా. రే బోకనా కొడక, మన బడిలో ఆల్ టికెట్లు ఇస్తున్నారా? త్వరగా రా. హాల్ టికెట్లే కదా ఇస్తున్నారు. ఏదో సినిమా టికెట్లు ఇస్తున్నాడు చెప్తావేటే. రే టైం అయిపోతుందిరా, త్వరగా రా. ఒరే రమేష్, భయం వేస్తుందిరా. ఏ ఎందుకు? ఏ సెంటర్ పడుతుందో అని. ఆ భయం చదివినోడికి ఉండాలిరా. ఈ పరీక్షలో ఎలాగైనా పాస్ అవుతా అని మా నాన్న దగ్గర పెద్ద పోటీల్లో బిల్డప్లు దుబ్బాను. ఒక్కలాగా నీకు బిల్డప్లే పోవు కదా. హే స్టూడెంట్స్, ఒరే మనల్ని పిలుస్తున్నారేమో చూడండి. హే యు. మీ సార్ మీ యా యు. ఏటి సార్, ఏటండి ఇలా పిలిచారు? కూర్చొని కబుర్లు ఆడదామని. హోస్ దానికి ముందు సార్ రెండు ఆడుకుందాం. యూ షెట్ గుడి సెట్. రే నాని, అందుకే కదరా మూసుకొని ఉండమన్నా. ఉండరా, ఈ ముసలోడు ఏదో అనుకుంటా ముక్కు మీద గుద్దినాడా, ఇటు గొవ్వలో గుద్దియాలి. ఈ ఎక్స్ట్రాలే పవరా ఇడికి. యూ బ్లడీ రాస్కెల్స్, ఈ బుర్ర తక్కువ పనులు మాని బుద్ధిగా చదువుకోండి. ఆ బుర్రలోనే బుద్ధి ఉంటుందని తెలియదేట్రా ఇడికే. ఆపరా ఆపు. ఇదిగోండి మీ హాల్ టికెట్స్, మళ్ళీ వచ్చి తీసుకోకండి. మళ్ళీ తీసుకోవడానికి ఇది ప్రసాదం ఏంటి సార్? ఒరే ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లైకి అప్లై చేయకుండా అర్థం రానని. అమ్మయ్యా వచ్చేసిందే. రే అందరం సరస్వతి గుడికి వెళ్ళి మొక్కుకున్నారా? అందరూ పాస్ అయిపోవాలని. సంవత్సరం అంతా గుర్తురాని సరస్వతి దేవి హాల్ టికెట్ చూడగానే గుర్తొచ్చిందేట్రా నీకు? ఇదిగోండి పంతులు గారు, ఈ హాల్ టికెట్ పూజ చేయండి. దెబ్బకి ర్యాంకులను నన్ను ఎత్తుక్కొని వచ్చేయాలి. నాకు మాత్రం ఒక మంచి అమ్మాయి బాగా చదువుకోవాలని పూజ చేయండి గురుగారు. ఎందుకు బాబు? ఎలాగో ఆ అమ్మాయి నా పక్కన పడితే చూసి రాసేద్దాం కదండి. దీనికి బదులుగా బుద్ధిగా చదువుకోవచ్చు కదా. గురువు గారు, మీ ప్రసంగాలు ఆపి ఆ ప్రసాదం ఏదో మా చేతిలో పెడితే మేము ప్రశాంతంగా పోతాం గురువు గారు. అయితే మిమ్మల్ని ఆ దేవుడే పాస్ చేయించాలి. అందుకే కదండి ఇక్కడికి వచ్చా. ఏట్రా నెక్స్ట్ ఏంటి? ఇంకేంటి చదువుకోవడమే. ఒరే రమేష్, మన వల్ల అయ్యే పనులు చెప్పరా, ఇవన్నీ మనకెందుకు? అయితే నువ్వు రాకలే. రే మీరందరూ వచ్చేయండి మా ఇంటికి. ఏంట్రా మీరు కంబైండ్ అయిపోయారా? కంబైండ్ అవ్వలే, కంబైండ్ స్టడీస్ కి రమ్మన్నాడు. నేను వస్తారా? నీ ఒంటికి పడదు కదరా, నువ్వు రాకలే. ఒరే రమేష్, ఒరే బుల్లి, ఒరే మిడతా, అసలు మీరు ఫ్రెండ్స్ అయినారా? మా నాన్నగాని ఇప్పుడు పాస్ అవ్వకపోతే గొవ్వలో గుద్దేస్తాడరా. ప్లీజ్ రా, నన్ను కలుపుకుండ్రా. ఏట్రా బాబు ఈడు ఏడు పిత్తులో ఏడు చెప్తాండు. సరే నువ్వు రా. మీరా ఫ్రెండ్స్ అంటే? రే గోకేశ్, మీ మేడమే చల్లగా ఉందరా. అందుకే కదరా ఇక్కడ చదువుకుందాం అన్నావు. నేను అన్నది చదువుకోవడానికి కాదురా, పడుకోవడానికి. ఇక్కడ మంచం వేసుకొని పడుకుంటే మత్తుగా పట్టేద్దరా నిద్ర. ఒరే ఎప్పుడు మెక్కడం గొరకెట్టి తొంగడం కోసం ఇటు వచ్చేది. ఒరే బుల్లి, నీకు వచ్చినవే 2 అక్షరాలు. ఏబిసిడీలు రానోడు కూడా నా క్లాస్ పీకిడమే. రే నీ గోల్కి వచ్చింది కూడా మర్చిపోతున్నాను కదరా, మూసుకొని చదువుకుండే. చదివిరా చదువు, చదివిస్తే టాపర్ అయిపో. ఒరే అది కాదురా, చదివితే బాగుపడతాం కదేటి. మీరు బాగుపడిపోండిరా, నేను సంకనాకి పోతలేండి. దానికి కూడా పనికి రావలే నువ్వే. నీ అబ్బా ఏటన్నావురా? బయటకండ్రా భయం పిత్తులోడా. ఏంట్రా ఏం చేస్తా? రే మిడతా, గుద్దితే గురకెట్టి తొంగుంటావు. ఒరే నానే, చదివితే చదువు లేకపోతే వెళ్ళిపోయి ఇక్కడ గోల్ చేయక. నన్ను పంపించేసి మీరు అందరు పాస్ అయిపోతామే కదండ్రా, నాకు తెలుసురా. ఒరే ఆడకరా బాబు, మూసుకొని చదువుకో. నన్ను పంపించి చదువుకుంటారు అనుకుంటున్నారు ఎదలు. ఇక్కడే ఉండి చెడగొట్టేద్దాం. 1 + 1 2 2 + 2 4 5 + 2 ఒరే రేపు ఏ ఎగ్జామ్ నువ్వేం చదువుతున్నావురా? ఒరే రమేష్, మీతో వచ్చిన బాధ ఇదేరా. చదువుకోమన్నారు కదా, నేనేదో చదువుకుంటాను, మీరేదో చదువుకోండి. నువ్వు బాగుపడవరా. థ్యాంక్స్.
ఒరే ఏంట్రా పరీక్షలప్పుడు కూడా ఈ గొడవలు తొక్కలాగా? ప్రపంచం తలిగిందులైన వీళ్ళు తన్ను కూడా మానరా. నోరు నొప్పి పెడితే అలా ఆపేస్తారులేంట్రా. నోరు నొప్పి పెట్టినా గొయ్యి తీసి కప్పెట్టినా ఏడో లాపర్రా బాబు. ఈ ఆంటీలు డబ్ల్యూడబ్ల్యూకి వెళ్తే బెల్ట్లు. ఒరే రమేష్, ఈ గొడవలో ఎలాగో చదవలే, కనీసం గొడవ చూద్దాం పదరా. వీడికి చదువు తప్ప అన్ని కావాలి. అంటే నా మొగుడు ఉప్పలబాలు అనుకున్నావా? నల్లబాలు మమ్మల్ని మింగేస్తాడే, జాగ్రత్త. ఒరే గొడవ ఇప్పట్లో ఆగేలా లేదురా. ఉండరా, నేను కేకేస్తాను ఆత్మని. ఒరే ఊరి మీద పెంట ఇంటి మీద కొద్దురా. మనం మేర మీద ఉన్నాం లేరా, మన మీద పడదలే. రే వద్దురా నాని. ఒరే పొట్టినా కూడా నేను ఉన్నా కదరా, భయం ఎందుకు? నువ్వు ఉన్నావనేమో భయం రా. ఏ ఆంటీస్, డిమంటి దయ్యలాగా ఎందుక గోల చెప్పండి. బాబు దోలపురుసా ఆపుతావా? ఏంటి బాబు ఏంటన్నావు? బాగా టైట్ అయిపోయారు కదా, ఇంటర్వెల్ తీసుకోండి ఆంటీ. ఓకే ఓకే, ఇలా చెప్పితే ఎందుకు వెళ్ళాను చెప్పు బాబు. ఓకే. చూసారా గొడవ ఎలాగైపోయినా. ఆపాలారా, పెద్ద రస్సే ఉత్తరేని ఇద్దాం. మన పరీక్షల కోసం రిస్క్ చేస్తే అంతేలేండి అంటారేట్రా మీరు. అరే ఇప్పుడు ఏమైందిరా అంతకోలా? అంతే రమేష్, అంతే మారిపోయారా మీరు. ఈడి అబ్బా ఈడొకడు. ఒరే టైం అయిపోతుందిరా, ఇంకా చాలా చదవాలి, పదండి. ఒరే నాన్నగారు చదవడే చదవనవడరా, మరి పిల్లకండి. తలనొప్పి వచ్చిందని తల తీసుకుంటావేంట్రా? ఇది అంతే. ఒరే రమేష్, ఫ్రెండ్ రా ఉమ్మా. రే ఇప్పుడు ఈ సొల్లంతా వద్దురా. ఏం చేస్తే పాస్ అవుతావో చెప్పు. అదా నాన్నగారిని అడుగు. అవును, నేనే ఇప్పుడు గాడిని మీకు. ఈ రాటు మాటలు వద్దు. అయితే నిప్పులంటే మాట ఒకటి ఉందిరా, ఎంత వేటి చేపి తగలాడు. అంటే స్లిప్స్ పెడితే పాస్ అయిపోతాం కదరా. స్లిప్పా? నోరేళ్ళ పట్టక ఏగలు దూరిపోగలి స్లిప్పే. రే దొరికితే డెబర్ అయిపోతాం, అది తెలుసా నీకు? ఈ పరీక్షలో ఫెయిల్ అయితే మన నాన్నలు తన్నేస్తారు, ఆ విషయం తెలుసు కదా నీకు. అయితే ఇప్పుడు ఏం చేస్తా అంట? ఎప్పుడు ఒకటే గుర్తు పెట్టుకురా రమేష్, ధైర్య సాహసే పరీక్ష. ధైర్యం చేస్తే పాస్ అవుతాం అంట. హాయా అదే చెయ్యాలరా. అటు లైన్ చో మామా రమేష్, చెప్పరా. మన తక్షణ కర్తవ్యం ఎగ్జామ్ లో పాస్ అవ్వడం. మన తక్షణ కర్తవ్యం. ఎగ్జామ్ లో పాస్ అవడం. పద జరక్ షాప్కే. ఒరే నానే, ఆ జరక్ షాప్కి అయితే నేను రానురా. ఆ అన్నాలు ఉంటుంది మా వీధిలోనే. అయితే ఇంకేరా రమేష్, పదరా డబ్బులు తగ్గిస్తారు. అవునవును, ఈ విషయం మా ఇంట్లో చెప్తే గోబల్ రెండు ఎత్తేస్తారు. అరే మెడతా రారా, నువ్వు నేను వెళ్దాం. ఆ అన్న మా ఇంటి ముందు నుండే కదరా వెళ్తాడే, నాకు భయమే, నేను రాను. యూ బ్లడీ ఫ్రెండ్స్, సర్లేండి నేనే వెళ్తా, నాకు తప్పదు కదా. ఎల్లెళ్ళు, మీ బాబుకి తెలిసినంత వరకు ఇలాగే ఆశలు దొబ్బుతావులే. ఆయన్న చెప్పురా తమ్ముడు, ఏం కావాలి? నాకేం వద్దన్నా, జెరాక్స్ తీస్తే చాలు. చిన్నవా పెద్దవారా? ఇదిగో అన్నా, ఈ జెరాక్స్ తీయాలన్నా, మైక్రోస్. ఏ క్వశ్చన్స్ రా తమ్ముడు? అన్ని తీసి అన్నా. అన్నెందుకురా? అంటే ఏది పడుతుందో తెలియదు కదన్నా. నీలాంటి వజ్రాలు చాలా మంది వచ్చి ఐఎంపీలు తీసుకున్నారా, అవి ఉన్నాయి, తీసేమంటే అవేంటి? అబ్బా మరీ మంచిదన్నా, అయితే అవే ఇచ్చి. ఈ దెబ్బతో నా అబ్బా షాక్ అయిపోవాలి. ఎరా తీసారా? ఇదిగోండ్రా, మనిషి ఒక బ్లేడ్ పట్టుకుని వచ్చేయండి. ఎందుకురా? కంబైన్డ్ కటింగ్స్ కి. రమేష్ బాగా కట్ చెయ్యి. ఇదిగోరా, ఇది నీదే. ఇదిగో ఇది నీదే. ఇదిగో ఇది నీదే. కట్ చేయండి రా. మెడతా బాగానే కట్ చేస్తున్నావురా. అమ్మయ్య కటింగ్స్ అయిపోయి, ఇంక సెట్టింగ్సే. సెట్టింగ్సా? అదేటే? ఒరే అద్దబుర్రోడా, కట్ చేసిన స్లిప్స్ ఎవరికి కనిపించకుండా పెట్టుకోవడాన్ని సెట్టింగ్స్ అంటారు. నాకే ఎందుకు దొరుకుతారు ఎలాంటి ఫ్రెండ్స్ చెప్పండి, ఎవరెవరు ఎక్కడ పెడతారు? ఒరే నేను అట్ట మీద ఎక్కించేస్తాను. నేను డ్రాయర్ లో దోపేస్తాను రా. నేను కాలర్ లో కవర్ చేస్తా. ఒరే కాసేపు ఆ పిల్ల బిత్రి మైండ్స్ తో ఆపి ప్రొఫెషనల్ గా ఆలోచించండి రా. అన్ని బాగున్నాయి కానీ దొరికితే దొరికిపోతామా? ఈడి అబ్బాయి ఈడు ఓవర్ యాక్షన్ ఒకటే. దొరికిపోతే అన్న దొరికాం కాదు. ఒరే నాని, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అయితే మణిబంధం బహిర్ముఖం